హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగుంటారా? అలాగే ఈరోజు ఏమిటంటే కొత్త వంటకం అంటే రోజు చేసుకునేదిలే, సాంబార్ తయారు చేసుకున్నాం. పెట్టుకుని దాంట్లో కొంచెం నూనె పోసుకుందాం అనమాట. ఇంట్లో ఏమీ లేవు ఫ్రెండ్స్, పప్పు ఒకటి ఉంది, ఏం చేయాలా అనిపించింది కూరకి. ఇక నాకు సాంబార్ ఐడియా వచ్చింది. అవి రెండు వేసి మన ఇంట్లోనే పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట, సింపుల్గా అనమాట. ఇక నేను ఇట్లా నూనె పోసుకుని ముందలుగా నేను ఇట్లా చేసుకుంటాను అన్నమాట. చూడండి, మళ్ళీ నూనె పోసుకున్న తర్వాత ఇట్లా కాగుతూ ఉంటే నా దగ్గర ఇవ్వండి ఫ్రెండ్స్. ఏమేమంటే క్యారెట్, టమోటా, బెండకాయ, ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు అనమాట. ఇవి పచ్చిమిరపకాయలు, సొరకాయ మన తోటలో ఉంటుంది తెలుసు కదా, సొరకాయ అనమాట. ఇప్పుడు ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ముందర క్యారెట్ వేసుకుందాము. క్యారెట్, బెండకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకున్నాను ఫ్రెండ్స్. అన్నీ వేసుకుని వేపుకోవాలన్నమాట. ఇంట్లో ఉండాట్లతోనే అన్నమాట. ఇగో సొరకాయ ముక్కలు ఇక నా దగ్గర ఇవే ఉండయి ఫ్రెండ్స్. అయ్యే ఉండాట్లతోనే బాగుంటుంది అన్నమాట. తక్కువగా పెట్టుకుని మన ఇంట్లో మట్టికి నూనె పోసి వేపుకోవాలన్నమాట. వేపుకుంటే బాగుంటుంది అన్నమాట. సాంబార్కి ముందర వేగిపోవాలన్నమాట ముక్కలు. ఆల్రెడీ నాది పప్పు ఉడికిపోయిందనమాట. వేగుతున్నాయి అనమాట. వేగుతూ తిప్పుకుంటూ ఉండాలన్నమాట. మేము ఒకసారి తమిళనాడు వెళ్ళామండి. అక్కడ అసలు ప్రతి దాంట్లోనూ మిరియాలు వేస్తున్నారండి. సాంబార్లోనేంటి, ప్రతి ఒక్క దాంట్లో, కూరలోనేంటి, అన్నిటిలో అసలు మిరియాలు నేను తగ్గింది. ఇది పసుపు మిరియాలు వేస్తాను అనమాట. పసుపు మిరియాలు ఉండేవాళ్ళు వేసుకోండి, ఇష్టమైన వాళ్ళు వేసుకోండి, లేకపోయినా పర్వాలేదన్నమాట. నేను ప్రతి దాంట్లో ప్రతి కూరలో మిరియాలు వేస్తానండి. అప్పుడు కరోనా టైంలో మిరియాలు లేకపోతే ఏమీ లేదన్నమాట. కొన్ని అయ్యే రసం అని, సాంబార్ అని పెట్టుకున్నాం కదా టైంలో. అలా ముక్కలు వేపుకోవాలన్నమాట. చిన్న ఉల్లిపాయలు వేసుకుంటే అసలు భలే ఉంటుందండి. చిన్న ఉల్లిపాయలు అండి ఇంట్లో, అవి వేసుకుని అసలు భలే రుసుకు తింటే బాగుంటుంది ఫ్రెండ్స్. అలా వేపుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అలా వేగుతూ ఉంది అనమాట. అలా వేగిపోవాలన్నమాట, మెత్తగా వేగిపోవాలి. సాంబార్లో మనము చింతపండు పులుసు పోతాం కాబట్టి ఇక ఉడకవన్నమాట. ఇక్కడే మెత్తగా ఉడికిపోవాలన్నమాట ముక్కలు అనేవి. చూడండి, అలా ముక్కలు వేగిపోవాలి, అలా మెత్తగా వేగిపోవాలి. అప్పుడు రుచిగా ఉంటాయి. నేను మిరియాలు అవన్నీ వేసే కదా బాగుంటాయి ఫ్రెండ్స్. ఉండాట్లోనే మనం అట్ట చేసుకోవాలి. ఇంట్లో అన్నీ ఉండవు అసలు. ఇదేమో చింతపండు పులుసు ఆల్రెడీ కలిపి పెట్టుకున్నా. ఇదేమో పప్పు ఆల్రెడీ పెట్టుకున్న పప్పు అనమాట. ఇది పెట్టుకున్న పక్కన. సాంబార్తో అసలు చిన్నపిల్లలకు కానీ మన పెద్దవాళ్ళకి కానీ సాంబార్ అంటే ఎంత ఇష్టమో ఫ్రెండ్స్. అది ఇష్టపడిన వాళ్ళు ఉంటారు అన్నమాట ఫ్రెండ్స్. అలా తీసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి, ముక్కలకు పట్టాలిగా రుచిగా ఉంటుంది అన్నమాట. ఉప్పు కొంచెం, కారం కొంచెం మనం వేసుకోవాలన్నమాట. కారం కూడా వేసుకోవాలన్నమాట. మనకి ఎంత కావాలో అంత కారం వేసుకొని తిప్పుకోవాలన్నమాట. ఆవిడ ఉప్పు వచ్చింది. అలా ఉడుకుతూ ఉంది ఫ్రెండ్స్. ఉడికిపోయినాయి ఆల్రెడీ. మనం అది చింతపండు పులుసు రెడీలో పెట్టుకున్నాం కదా, మనకు కావలసినంత ఇది పోసుకోవాలన్నమాట. ఉడికిపోయినాయి ఆల్రెడీ ముక్కలు, ఇలా పోసేసుకోవాలన్నమాట. అది కొంచెం ఉడుకుతూ ఉండగా పప్పు ఉడికిపోయింది కదా, పప్పు తర్వాత వేసుకోవచ్చు అనమాట. ఈ ముక్కలు ఇలా ఉడుకుతూ ఉంటాయి. అలాగే ఫ్రెండ్స్, ఉడుకుతూనే ఉందన్నమాట సాంబారి. అలా తొక్క ఉడుకుతున్నప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, ఇలా మనం ఇక వేపుకు పక్కన అది ఉడుకుతూ ఉంది కదా,
ఆ టైంలో మనం పప్పు వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ నేను పప్పు పెట్టుకున్నాను. పప్పు పోసుకోవాలన్నమాట. ఇక తొక్క ఉడుకుతుంది కదా, ఈ పప్పు పోసేసుకోవాలన్నమాట. పోసుకున్న తర్వాత ఇక్కడ పోపు పెట్టుకుందాం అన్నమాట. ఇక పోపులోకి ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు దంచుకుని దినుసులు అనమాట. ముందర ఎల్లిపాయలు వేసుకున్నాము, ఎండుమిరపకాయ వేసుకున్నాం అన్నమాట. తర్వాత ఎల్లిపాయలు అన్నమాట. తర్వాత పోపు గింజలు, వేసాము. జీలకర్ర, ఆటల్లోని జీలకర్ర ఉందన్నమాట. ఆల్రెడీ మనం పోపు పెట్టేసుకున్నాం కదా, ఆ పోపుని దీంట్లో పోసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదేమో ఉడుకుతూ ఉందన్నమాట. పోసేసుకున్న తర్వాత అయినా కాగొచ్చు అన్నమాట. ఇలా పోసేసుకోవాలన్నమాట. పోసుకోవాలన్నమాట. పోసుకుని ఇక అది తొక్క ఉడుకుతుంది అన్నమాట. చూడండి, దాంట్లో దింపబోయే ముందర కొంచెంసేపు ముందర సాంబారి పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ వేసుకోండి. ఇది సాంబార్ పౌడర్ ఇట్లా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం వేసుకొని దింపబోయే ముందర కూడా కొంచెం వేసుకోండి. అది ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకా వంట పొలం మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, అందరూ చేసుకోండి. చగ్గ పిల్లలకి, చిన్నపిల్లలకి ఎంత ఇష్టమోనండి. ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర 4 రకాలే: సొరకాయ, దొడ్లోదేను, టమోటా, బెండకాయలు, పచ్చిమిర్చి, క్యారెట్ వేసాను. అంతే కదా ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో చారు. ఇలా చేసుకోండి, చక్కగా పిల్లలకి ఇష్టమైందనమాట. బాయ్ ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, నన్ను ఇంత దాకా ముందులకు నడిపించినందుకు మీ అందరికీ ఎంతో ధన్యవాదాలు. అలాగే ఇంకా నడిపించండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోతో, షార్ట్ దృష్టితో, ఇంకా సాంగ్స్తో, ఇంకా చాలా వీడియోస్తో మీ ముందుకు వస్తాం. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.